ఫెడరల్ స్ఫూర్తి సార్ మీరు కూడా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారంటే ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ల మీద నడుపుతున్నాము మనందరం కూడా. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే కూడా ప్రజాధనం వినియోగం చేసుకొని ఇక్కడ మనం ఈ సమయాన్ని మనం వాడుకుంటున్నాం అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి సార్. నేను ఒకటే అడిగాను సార్, మీరు పిఎం ఆవాస్ యోజన కింద నిధులు వాడుకుంటున్నప్పుడు ఇందిరమ్మ పేరు పెట్టే బదులు ఏదన్నా న్యూట్రల్గా పేరు పెట్టండి, లేదంటే వాజ్పేయిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి అడిగాను. స్వర్గీయ వాజ్పేయి గారి పేరు ఇంక్లూడ్ చేయమని అడిగాను. లేదంటే ఇందిరమ్మ పేరు తీసేయమని అడిగాను తప్ప ఇంకొకటి విషయం కాదు అధ్యక్ష. ఇంకోటి ఫండ్స్ విషయం అడుగుతున్నారు. మరి ఇప్పుడే మంత్రి గారు ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఢిల్లీకి వచ్చారు. మా ఎంపీ గారిని తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మొన్ననే 900 కోట్లు సీఎంఆర్ఎఫ్ తెచ్చుకున్నారు. సీఎంఆర్ఎఫ్ తెచ్చుకొని స్కైర్ మాకు మా నియోజకవర్గం ఇవ్వలేదు కానీ ఇవ్వకున్నా పర్వాలేదు, రాష్ట్రానికి వచ్చిన సంతోషం మాకు. సిఆర్ఎఫ్లో 900 కోట్లు మొన్న తెచ్చుకొని మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి వినియోగం అయింది. ఆ రకమైనటువంటి ఆలోచన మేము చేస్తాం సార్. ఎప్పుడు కూడా కేంద్రం వాజ్ ఆల్వేస్ బీన్ కైండ్ ఫర్ ద స్టేట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ కైండ్ ఫర్ ద స్టేట్ సార్. నథింగ్ టు వరీ, వీఆర్ ఆల్ విత్ యూ సార్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఎప్పుడైతే కేంద్రం నుంచి నిధులు అవసరం ఉంటుందో, సాయం ఉంటుందో, మనకు రావాల్సిన వాటా కానీ హక్కులు కానీ ఖచ్చితంగా తెచ్చుకుందాం సార్. అయితే ఇప్పుడే ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడుతూ 1000 కోట్లు పెట్టామంటున్నారు సార్. సార్ ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇస్తామన్నటువంటి 12,000 దళిత బంధుకి 12 లక్షల రూపాయల దళిత బంధుకి 16 లక్షల మంది మరి అర్హులు ఉన్నారు సార్. 16 లక్షల మంది అర్హులకు మీరు ఇచ్చే 12 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వస్తే మీరు పూర్తిగా 2 లక్షల కోట్లు కావాలి సార్. 1000 కోట్లు పెడితే ఎన్ని సంవత్సరాలు పెడతారు సార్? మీరు 5 సంవత్సరాలు బడ్జెట్ పెడతారు, కానీ 2 లక్షల కోట్లతో ఈ దళిత వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ కానీ ఇవ్వాల్సినటువంటి 2 లక్షల కోట్ల గురించి మాట్లాడాలి. కానీ మీరు కేవలం మీరు పెట్టినటువంటి 20,000 కోట్లతోటి నేను మొత్తం దళిత వర్గానికి నేను లేదు, బికాజ్ వాళ్ళు 19,000 పెట్టినారు కాబట్టి మేము 20,000 పెట్టినాము, వాళ్ళు పెట్టిన దాన్ని అంటే వారు మీరు కాపీ చేస్తున్నారా సార్? ఇప్పుడు వారిని మీరు ఫాలో దయచేసి చేయకండి సార్. వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి వారు ఓడిపోయే అపోజిషన్లో కూర్చున్నారు. మీరు కూడా వారిని కూడా ఉదాహరణ తీసుకోవడం మంచిది కాదు. దళిత సామాజిక వర్గానికి మీరు ఇస్తామన్నటువంటి హామీలను నెరవేర్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్.